అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో ద్వారా పిఎం సూర్యఘర్ యోజన అనేటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం గురించి వివరాలు తెలుసుకోబోతున్నాం. మరొకసారి ఈ పేరును పరిశీలిద్దాం. పిఎం సూర్యఘర్ యోజన ప్రతి ఇంటికి సౌరకాంతి ద్వారా విద్యుత్తును తయారు చేసుకునేటువంటి సులభమైనటువంటి విధానము. ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుందనే విషయాన్ని తెలియపరుస్తున్నాము. ఈ భూమి మీద సూర్యుడు ఓ ముఖ్యమైనటువంటి కాంతి జనకము. సూర్యుడి మీద అనేక మిలియన్ల డిగ్రీల వేడిమి ఉత్పత్తి అవుతూ ఉంటుంది. దాని ద్వారా వెలువడేటువంటి కాంతి వలన భూమి మీద అన్ని వస్తువులు కనిపించటం జరుగుతుంది. మరి సూర్యుని కాంతి వలన వెలువడేటువంటి అద్భుతమైన శక్తిని సౌరకాంతి లేదా సూర్యకాంతి అని పిలవటం జరుగుతుంది. కాబట్టి మనకి ఉచితంగా లభించేటువంటి ఈ సౌరకాంతితో విద్యుత్తును తయారు చేసుకోవచ్చు అనేటువంటిది ఈ పిఎం సూర్యఘర్ యోజన యొక్క ప్రధాన ఉద్దేశము. విద్యుత్తును అనేక విధాలుగా ఉత్పత్తి చేయవచ్చు. నీటి ద్వారా, బొగ్గు ద్వారా, వివిధ రకాలైనటువంటి పద్ధతుల్లో తయారు చేయవచ్చు. వేసవి కాలంలో నీటి కొరత వలన విద్యుత్ వినియోగము ఎక్కువయ్యి విద్యుత్ ఉత్పత్తి తగ్గేటువంటి అవకాశం ఉంది. బొగ్గు ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసిన సందర్భంలో ఎక్కువ కాలుష్యం ఏర్పడేటువంటి అవకాశం ఉంది. అలాంటి ఏ ఇబ్బందులు లేకుండా తక్కువ ఖర్చుతో సూర్యుని నుంచి లభించేటువంటి కాంతితో విద్యుత్తును తయారు చేసుకోవటం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశము. దీనివలన ఎలాంటి కాలుష్యం కూడా ఉండదనే విషయాన్ని స్పష్టం చేస్తుంది. ఇక్కడ చూడండి, సౌరకాంతితో విద్యుత్తుని మనం ఆదా చేసుకోవచ్చు. ఎలాగునంటే మనం ఇంటి పై కప్పుల మీద సోలార్ ప్యానల్స్ బిగించుకున్నట్లయితే అది సోలార్ రూఫ్ టాప్గా మారుతుంది. ఆ ప్యానల్స్తో నేరుగా సూర్యుడి నుంచి వెళ్ళేటటువంటి కాంతిని విద్యుత్తుగా మార్చి ఇంటిలో విద్యుత్ అవసరాలకు ఉపయోగించుకోవచ్చు. ఇది చాలా చక్కని అవకాశం. అంతేకాకుండా ప్రకృతిలో లభించేటువంటి వనరులను ఉపయోగించుకోవటం వలన ఎలాంటి కాలుష్యం ఉండదు. ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలుపరుస్తున్నటువంటి ఓ చక్కని కార్యక్రమంగా మనం భావించవచ్చు. ఇక్కడ గమనించినట్లయితే ఈ పిఎం సూర్యఘర్ యోజన అనేటువంటిది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అలాగే కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి మినిస్ట్రీ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ, అదేవిధంగా సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ వారు ఈ పథకాన్ని అందజేస్తున్నారు. దీనివల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో మనం గమనిద్దాం. ఈ పిఎం సూర్యఘర్ యోజన అనేటువంటిది గృహ వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుంది. ఈ సోలార్ ప్యానల్స్ ఎవరైతే కొనుక్కోవాలనుకుంటున్నారో గృహ వినియోగదారులు, వారికి రాయితీ కూడా లభిస్తుంది, సబ్సిడీ లభించే అవకాశం ఉంది. బ్యాంకుల ద్వారా కూడా వడ్డీని పొందవచ్చు. బ్యాంకుల వారు తక్కువ వడ్డీకే రుణాలను గృహ వినియోగదారులకి అందజేస్తారు, సోలార్ రూఫ్ టాప్ను ఏర్పాటు చేసుకోవటంలో భాగంగా. మరొకసారి మనం ఈ స్లైడ్ని గమనించినట్లయితే ఒక్కొక్క కిలోవాట్ నుంచి ఎన్ని యూనిట్ల విద్యుత్ తయారవుతుంది, దానికి అయ్యేటువంటి ఖర్చు, సోలార్ పవర్తో మనం ఎంత ఆదా చేసుకోవచ్చు అనేటువంటిది ఈ పట్టిక మనకి స్పష్టం చేస్తుంది. మరి ఈ పిఎం సూర్యఘర్ యోజనకు అప్లై చేసుకోవటం ఎలా అని గమనించినట్లయితే దీనికి ఒక వెబ్సైట్ ఉందండి, pmsuryaghar.gov.in. అలాగే APSPDCL వెబ్సైట్ ద్వారా పిఎం సూర్యఘర్ పోర్టల్ ద్వారా కూడా
అప్లై చేసుకోవటం వీలవుతుంది. అదేవిధంగా హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఇచ్చున్నారు. 1912 హెల్ప్ లైన్ నెంబర్కి మనం కాల్ చేసి ఈ సూర్యఘర్ యోజనకు సంబంధించినటువంటి అనుమానాలు ఏమైనా ఉన్నట్లయితే నివృత్తి చేసుకునేటువంటి చక్కని అవకాశం ఉంది. దీన్ని గృహ వినియోగదారులందరూ సద్వినియోగం చేసుకుంటారని, తద్వారా పర్యావరణ హితమైన విద్యుత్తుని తయారు చేసుకోవటంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ వంతు పాత్రను పోషిస్తారని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్.